షలోమ్. హీబ్రూ నేర్చుకోవడం ఇంత ఈజీనా అనే సిరీస్లో పార్ట్ 2 గీమెల్ దాలెత్ అనే అక్షరాలను ఇప్పుడు నేర్చుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. గీమెల్ అనేది కొద్దిగా క్రాస్గా గీసి రాయవలసి ఉంటుంది. ఇది గీమెల్. ఇది గ గ అనే శబ్దాన్ని చేస్తుంది. ఇది హీబ్రూ అక్షరాలలో మూడవది. దీని సంఖ్య 3. ఇక 4వ అక్షరం దాలెత్. దాలెత్ అడ్డంగా గీత గీస్తాము, కుడివైపుకు దగ్గరలో నిలువు గీత గీస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది టీ అయితే కాదు. అడ్డంగా గీత గీసి కుడివైపుకు దగ్గరలో నిలువు గీత గీయాలి. ఇది దాలెత్. ఇది డి అనే శబ్దాన్ని చేస్తుంది, డ లేదా ద అనే శబ్దాలను చేస్తుంది. హీబ్రూ అక్షరాలలో ఇది 4వది. దీని సంఖ్య 4. ఇక ఓవరాల్గా మీకు డీటెయిల్స్ ఇచ్చాను, దీన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ నేర్చుకోవాల్సిన భాష. ఎందుకో ఏంటో అన్ని వివరాలు కూడా నేను వీడియో చేసి పెట్టాను, మీరు ఒకసారి దాన్ని చూడండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.